ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. జ్ఞాన విజ్ఞాన యోగము. శ్రీ భగవాను వాచ. మొట్టమొదటి శ్లోకం. మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజాన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఓ అర్జున, నా యందు ఆసక్తి కలిగిన మనస్సు కలవాడివై యోగమును అభ్యసిస్తే నీ సందేహాలన్నీ తొలగి నన్ను ఆశ్రయించదవనను. అంటే, ఓ అర్జున, ముందు నువ్వు ఏకాగ్రతగా ఉండు, ఆ తర్వాత యోగాన్ని అభ్యసించు, ఆ తర్వాత నీ మనస్సు కుదుట పడుతుంది, నీ సందేహాలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. రెండవ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యామవశిష్యతే. జ్ఞానముతో కూడిన విజ్ఞానము నీకు ఉపదేశించుతాను. అంతేకాకుండా ఈ దివ్య జ్ఞానము వల్ల నీ కర్తవ్యము నీకు బోధపడుతుంది. నువ్వేమీ అధైర్యపడకు అర్జున, నీకు జ్ఞానబోధను ఉపదేశిస్తానని చక్కగా మన కృష్ణయ్య చెప్పారు. మూడవ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నిస్తారు. అట్లు ప్రయత్నించే వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు అని చెప్పి కృష్ణయ్య చెప్పారు. నాలుగవ శ్లోకం ఇప్పుడు. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తులు 8 విధములైన భేదములతో ఒప్పి ఉన్నవి. అంటే ఇవన్నీ నేను సృష్టించబడినవి. ఈ సృష్టిలో, ఈ మాయా సృష్టిలో నీవు ఉన్నావు, నీవు ఎవరివో ముందు తెలుసుకో అని చక్కగా కృష్ణయ్య చెప్పారు. ఐదవ శ్లోకం. అపరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ భౌతిక దేహముల సృష్టి నాచే నిర్మించబడింది. ఓ అర్జున, ఈ ప్రకృతి నాచే నియమించబడిన మాయా. అంటే ఈ ప్రకృతి అంటే ఈ ప్రపంచం మొత్తము నా చేత నిర్మించబడిన మాయా. అందువల్ల ఓ ప్రియమిత్రుడా, నన్ను శరణుజొచ్చి ఈ మాయ తొలగించుకొని ముక్తుడివి కా. అంటే ఇవన్నీ మాయలో ఉన్నావు నువ్వు. ఈ మాయను తొలగించుకొని ముక్తి పొందుటానికి సిద్ధముగా ఉండు. ఎప్పుడైతే ఈ ప్రపంచం మొత్తము మాయా ప్రపంచాన్నంతటినీ జయించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని స్వీకరించిన వారికి ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. అప్పుడు నీవు చక్కగా భక్తితో నన్ను తలుచుకుంటూ ఉంటే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఆరవ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తదా. ఈ సృష్టికి మూల కారణము ఆధ్యాత్మిక తత్వము, రెండవది భౌతిక తత్వము. అంటే ఆధ్యాత్మిక తత్వం అంటే ఏంటి? ఆత్మ. భౌతిక తత్వము జీవుడు పెరుగుటానికి దోహదపడేది. అందువల్ల నాచే పుట్టుట గిట్టుట అనే ప్రక్రియ జరిగి
వృద్ధి పొందుతుంది. ఈ శరీరాన్ని భగవంతుడిస్తాడు. శరీరము వృద్ధి పొందుతూ ఉంటుంది. ఈ వృద్ధి పొందే శరీరములో ఆత్మని భగవంతుడు ప్రవేశపెట్టబట్టి పనులన్నీ చేయగలుగుతున్నారు అని చెప్పారు. 7వ శ్లోకం. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ ఈ ప్రపంచంలో మరి ఏదీ లేదు. సూత్రమునందు మణులు గుచ్చబడినట్టు ఈ జగమంతా నాచే సృష్టించబడింది. ఇదంతా నాలోనే ఉన్నది అని చెప్పారు కృష్ణయ్య. 8వ శ్లోకం. రసోహ మప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ఋషు. ఓ కౌంతేయ, ఆహారము నీటి యందు రుచిని నేనే, చంద్రుడు మరియు సూర్యుని కాంతి నేనే, వేదములో ప్రణవం ఓంకార ప్రణవ స్వరూపాన్ని నేనే, ఓంకారాన్ని నేనే అన్నారు కృష్ణయ్య. ఆకాశమున శబ్దాన్ని నేనే, నరులలో పౌరుషాన్ని నేనే అని కృష్ణయ్య వివరముగా అర్జునికి చెప్పారు. ఇప్పుడు 9వ శ్లోకం. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజచ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపచ్చాస్మి తపస్విషు. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సులనందు తపస్సు నేనుగా ఉండును అని కృష్ణయ్య చెప్పారు. 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిర్మతామస్మి తేజస్వినామహం. భూమిపై విత్తనము వృక్షమైన విధంగా జీవుడు ఆది కారణము నేనే, వారిలోని బుద్ధిలోని బుద్ధిమంతుణ్ణి నేనే, వారిలో శక్తివంతుణ్ణి కూడా నేనే. అంటే భూమి మీద విత్తనం వేస్తే వృక్షం ఎలా అవుతుందో ఒక జీవుడికి కారణము నేనే. ఆ జీవుడు పెరగటానికి నేను సహాయం చెయ్యబట్టే జీవుడు పెరుగుతాడు. వారిలోని బుద్ధిమంతుణ్ణి మాత్రం నేనే. ఆ తర్వాత వారికి శక్తి కావాలి కదా మరి పెరగటానికి, నడవటానికి కానీ పనులు చెయ్యటానికి కానీ ఆ శక్తిని నేనే అన్నారు పరమాత్మ. 12వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. జీవిలోని బలాన్ని నేనే, ఆ బలాన్ని బలహీనతలను రక్షించటకు నేనే బలమునై వారిలో ఉంటాను. మరి ఎవరైనా బలముగా శక్తిగా ఉన్నారు అంటే ఆ బలము భగవంతుడే. ఆ తర్వాత భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూడా కొంతమంది బలహీనులు ఉంటారు కదా, ఆ బలహీనులు రక్షించటానికి నేనే బలాన్నై వాళ్ళకి సహాయం చేస్తాను. వారిలో బలమయ్యి వాళ్ళని రక్షిస్తాను. జీవి సంభోగం వల్ల సంతానోత్పత్తికి సరైన బాటలో నడుపు బాధ్యత తల్లిదండ్రులకి కలదు. అంటే ఆ సంతానము పుట్టిన తర్వాత వారిని ఏ విధముగా నడపాలో అనే బాధ్యత తల్లిదండ్రులకి నేను ఇచ్చాను అని కృష్ణయ్య చెప్పారు. 12వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. ఏన చైవ సాత్వికా భావా రాజస్తమసాచయే మత్త ఏ వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక రాజస తామస గుణములను నా నుండే జీవులకు సక్రమంగా సంక్రమించినవి. 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలని నేనే పుట్టించాను. అవి నా నుండే జీవులకి సక్రమంగా సంక్రమిస్తాయి. కానీ వాటి వినియోగమును బట్టి జీవుడు ఫలితాన్ని పొందుతున్నాడు. కానీ నేనే స్వతంత్రుణ్ణి, సర్వుడను. అంటే ఈ అన్నిటికీ మూల కారణము నేనే. కానీ వారు చేసే వాళ్ళు నడిచే గుణాలను బట్టి వారి యొక్క జీవన విధానం ఉంటుంది అని కృష్ణయ్య చెప్పారు.
13వ శ్లోకం. త్రిభిర్గుణై మయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సర్వ జగత్తులో సత్వగుణము కలిగిన వారు బ్రాహ్మణోత్తములు, రజోగుణము కలిగిన వారు క్షత్రియులు, రజస్తమో గుణాలు రెండూ కలిగిన వారు వైశ్యులు, పూర్తిగా తమోగుణము కలవారు శూద్రులని 3 స్థితులు ఉన్నాయి. కానీ వారి పేరుకి వాళ్ళకి ఆ గుణాలు చెప్పారు. కానీ వారి యొక్క మనస్థితుల్ని బట్టి సత్వగుణం కలిగిన వారు ముక్తులవుతారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 14వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఓ పార్థ, త్రిగుణాత్మకమైన దైవ సంబంధమైన నా మాయ అతిక్రమించరానిది. నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. ఈ మాయను దాటిన వారికి ముక్తి మోక్షము కలుగుతుంది. ఈ దైవ సంబంధమైన నా మాయ అతిక్రమించరానిది. కానీ ఈ మాయని దాటడానికి ఎవరికి సులభము? భక్తి మార్గములో ఉండి నన్నే శరణాగతి పొంది ఎవరైతే ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ, జై శ్రీకృష్ణ పరమాత్మ అని నిరంతరము వాళ్ళ మనసులో తలుచుకున్న వారికి మాత్రమే ఈ మాయను దాటటం సాధ్యమని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వివరించారు. 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో, నాస్తిక స్వభావము కలవారు, మూఢులు, అజ్ఞానముతో కూడినవారు, ఇటువంటి లక్షణాలు కలవారు నన్ను శరణు పొందజాలరు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, ఆపదలో ఉన్నవారు, పాహి పాహి పరమాత్మ అంటే వారిని నేను ఆదుకుంటాను. జిజ్ఞాసులు అంటే స్వామి ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, నన్ను కాపాడుతారా స్వామి, నువ్వు నన్ను చల్లగా కాపాడు అని ఎప్పుడు స్వామి గురించే తెలుసుకోవాలి అనుకుంటారు. అర్ధకాములు అంటే ఏమిటి? భౌతిక లాభం కోరేవారు. జ్ఞానులు, జ్ఞానముతో పరమాత్మ యథార్థ భావము ఎరిగినవారు. వీరందరూ 4 రకాలైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తారు. 17వ శ్లోకం. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. భక్తితో సంపూర్ణ జ్ఞానవంతుడై భక్తియుక్త సేవ చేయువారు నాకు ప్రియమైన ప్రియ శిష్యులు అన్నారు. భక్తితో సంపూర్ణ జ్ఞానము కలిగి అంటే ఏమిటి? అన్నిటిలో భగవంతుడున్నాడు. ఈ మాయా ప్రపంచంలో జ్ఞానము అంటే విజ్ఞానము, జ్ఞానము ఆ 2 మనిషి యొక్క జీవనానికి సహాయం చేస్తాయి. ఆ జ్ఞానము ఆ గురువు దగ్గర నేర్చుకొని భక్తియుక్త సేవ చేయువారు భక్తితో పరమాత్మని నమస్కరించుకొని స్వామికి నిత్య కైంకర్యాలు చేసుకుంటూ ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూసుకుంటూ మనకి చాతైన దానము, ధర్మము నిత్యము మన జీవన విధానము లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చేసే పుణ్య కార్యాల వలన వారు మంచి ప్రియమైన మంచి భక్తులు అవుతారు. అటువంటి భక్తులు నాకు
ఎంతో ఇష్టము. అలా చేస్తే నిజమైన ప్రియ శిష్యులు నాకు అని కృష్ణయ్య చెప్పారు. 18వ శ్లోకం. ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థిత సహయుక్తాత్మా మామేవానుత్తమం గతిం. మంచి మనస్సు గలవారు, ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూసేవారు ఎల్లప్పుడూ నా హృదయములోనే ఉండి ఉత్తమ గతిని పొందుతారు. చూసారా, ఇంతాకటి శ్లోకంలో మనం ఏమనుకున్నాము? మంచి మనసుతో భక్తితో భగవంతుణ్ణి ప్రాధేయపడి ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూస్తే వారు ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉండి ఉత్తమ గతిని పొందుతారు. వారు ఎటువంటి కష్టాలకు భయపడని అవసరం లేదు. పరమాత్మ మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తారు అనే ధైర్యం ఉంటే చాలు, మనకి అంతా మంచే జరుగుతుంది. 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మలు ఎత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము పొందుచున్నాడు. కామస్తైస్తై హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. కోరికల వ్యామోహములో ఉండి అన్య దేవతలను ప్రార్థించి మాయా ప్రకృతికి ఆకర్షింపబడి వాంఛలు కోరికలు తీర్చుకుంటున్నారు. అంతా కృష్ణయ్య సృష్టించిన మాయే అని తెలుసుకున్నవారు స్వామి మనకి ఇచ్చింది తీసుకొని తృప్తి పొంది ముక్తులగుదురు. అంటే మీకు అర్థం కావాలంటే మనము అన్య దేవతలు ఇతర దేవతల్ని ప్రాధేయపడితే మనకి ఇంకా డబ్బు రావాలి అనుకుంటాము. ఆ డబ్బుతో ఇంకా 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 ఎన్నో కోరికలు తీర్చుకుంటూ ఉంటాము. ఇలా తీర్చుకుంటూ ఉంటే ఇది తీరలేదు అది తీరింది అని మనసుకి మనస్తాపము కలిగి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము. కానీ మాయా వ్యామోహాలకు లోబడకుండా, ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఉంటే వాళ్ళు అన్నీ జయించగలుగుతారు. ఇదంతా నా మాయ అని కృష్ణయ్య చెప్పారు కదా, ఆ మాయ నుంచి జయించగలిగిన వారే ముక్తులగుతారు. 21వ శ్లోకం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదతామ్యహం. ఏ ఏ దేవతామూర్తులు అయినా అంతటా నేనే ఉన్నాను, అందరి మనస్సుల్లోనూ నేనే ఉన్నాను అని తెలుసుకున్నవారు శ్రద్ధతో వారి విధుల్ని నిర్వహిస్తారు. నేనే అన్నీ వారికి సమకూర్చుతాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 22వ శ్లోకం. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతం కామాన్ మయైవ విహితాన్ హితాన్. శ్రద్ధతో నన్ను నమ్మి ఆరాధించేవారు మాయా వ్యామోహాలు అంటక తృప్తుడై ముక్తి పొందుతాడు. వారికెవరిని చూసినా ప్రతి మనిషిలో భగవంతుడు కనిపించి వారికి వేరే ద్వేషాలు, రోషాలు, కోపాలు లేకుండా సంతోషముగా ఉంటారు. 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యత్పవేదసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ప్రతిఫలమాశించి కోరికల వ్యామోహములో ఉండి అల్పబుద్ధులు పరీక్షలకు చిక్కుకుంటారు. చివరకు మాయను వదిలి నన్ను నమ్మి ముక్తులవుతారు. ప్రతిఫలము స్వామికి దండం పెట్టుకుంటాము. ఏమని? ఈ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి. అలా ఒకటి తీరితే ఇంకొకటి, ఇంకొకటి తీరితే ఇంకొకటి, ఆ కోరికలు తీర్చుకుంటూనే ఆ కోరికలు తీరే విషయములో ఎన్నో పరీక్షలకు చిక్కుకుంటాం.
కానీ ఇదంతా భగవంతుడు మాయ అని తెలుసుకున్నవారు ఆ మాయని వదిలి భగవంతుణ్ణి నమ్మి ముక్తుడవుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మయా వ్యయమనుత్తమం. అంతటా నిండి ఉన్న నన్ను గుర్తించని వారు మాయలో ఉంటారు. భక్తితో నన్ను నమ్మిన వారి మనస్సులో నేనే ఉంటాను. ఎక్కడున్నాడు కృష్ణయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండే పనిలేదు. మనస్సులో భగవంతుణ్ణి భక్తితో తలుచుకొని మన హృదయ కమలములో భగవంతుణ్ణి నిలుపుకొని భగవన్నామం స్మరిస్తూ మన జీవన కార్యాలు చల్లగా చేసుకుంటూ పోతే వారి మనస్సులో నేనే ఉంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగమామా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా ప్రకాశము సర్వత్రా నిండి ఉన్నదని నమ్మిన వారికి మాయవలే వెంట ఉంటాను. అలా కాక అంటే ఉదాహరణకి కురుసభలో కొందరు నన్ను గుర్తించక మూఢుల వలె ప్రవర్తించి వారి జీవితాలను వ్యర్థము చేసుకున్నారు. అంటే ఈ ప్రపంచం మొత్తము సూర్యుడు వస్తే వెలుగొస్తుంది కదా, మరి సూర్యుడు ఉన్నాడు, వెలుగు ఉన్నది, గాలి ఉన్నది, నీరు ఉన్నది అంటే భగవంతుడు ఉన్నాడు కదా. ఆ భగవంతుడు ప్రతి ఒక్క చోట మనకి నీడవలే వెన్నంటి ఉంటాడు. కానీ మాయ పొరని కప్పబడిన మూఢులు, అజ్ఞానులు వారందరికీ భగవంతుడు కనిపించడు, అర్థము కాడు. అటువంటి వారు అంత పెద్ద కురుసభలో కూడా కొంతమందికి మాత్రమే భగవంతుడు విశ్వరూపంలో కనిపించారు. మిగిలిన వారికి మాయగా ఆ భగవంతుడు గురించి తెలుసుకోలేకపోయారు. వారి జీవితాల్ని వ్యర్థము చేసుకున్నారు. 26వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కచ్చన. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సర్వము నాచే నడుపబడుతున్నాయి, కానీ నన్ను ఎవ్వరూ గుర్తించలేరు అని కృష్ణయ్య చెప్పారు. 27వ శ్లోకం. ఇచ్ఛా ద్వేష సముద్రేణ ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. కోరికల వలనను ద్వేషముల వలనను మానవుడు ఈ రెండింటితో సంసారమున మునిగి ఉండుటచే దైవాన్ని చేరలేకపోతున్నారు. మొట్టమొదట పుట్టంగాల్ని తల్లిదండ్రుల వ్యామోహము, తర్వాత భర్త, బిడ్డలు, ఈ వ్యామోహములో నాది, నేను, ఇదంతా నాదే అనుకుంటూ వాటిని చూచుకుంటూ బంధంలోకి చిక్కుకొని దైవాన్ని చేరటానికి సమయము లేక ఆ భగవన్నామాన్ని చదవటానికి సమయము చాలక దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాము. ఈ మాయలో ఉంటే మాత్రం భగవంతుణ్ణి చేరలేము అని కృష్ణ పరమాత్మ ఎంతో వివరముగా అర్జునుడికి చెప్పారు. 28వ శ్లోకం. ఏషాం త్వంత్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. అందరూ అలా ఉండరు కదా, వ్యామోహంలో ఉండరు కదా. కొంతమంది మాత్రం ఎవరైతే ఈ భ్రాంతిలో నుండి బయటపడతారో వారు త్వరితముగా స్థిరమైన మనస్సుతో దైవారాధన చేసి ముక్తుడవుతాడు. భగవంతుణ్ణి నమస్కరించుకొని ఇదంతా దేవుడిచ్చింది అని తెలుసుకొని మనకి చాతైనంత వరకు దేవుడికి పూజ చేసుకుంటూ ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూసుకుంటూ భక్తితో అడుగులు వేస్తూ ఉంటే మన దగ్గరికి అధర్మం వచ్చినా
అటువంటి బుద్ధి కలిగిన వారు వచ్చినా భగవంతుడు వాళ్ళని పక్కకి నెట్టేస్తారు. ఆ మాయలో మనల్ని పడకుండా భగవంతుడు కాపాడతారు. అంతేకాకుండా స్థిరమైన మనస్సుతో దైవారాధన చేస్తే వారికి ముక్తి మోక్షము లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ హితబోధ ద్వారా ఆ అర్జునుడు ఇవన్నీ వింటున్నాడు కదా. అవి మనము కూడా విని ఆ అర్జునుడి అడుగుజాడల్లో మనం నడవటానికి ప్రయత్నిద్దాం. 29వ శ్లోకం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాకిలం. జననము నుండి మరణము వరకు ప్రేమపూర్వకముగా నాపై భక్తితో నిమగ్నమైన వారు నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, నా కోసము భక్తితో ఎవరైతే పూజలు చేస్తారో, భక్తి మార్గములో నడుస్తారో వారికి ఏ పాపము అంటక బ్రహ్మ జ్ఞాని అయి మోక్షాన్ని పొందుతారు. పుట్టిన దగ్గర నుంచి మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ మరణాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. ఈ మరణము వచ్చేలోపు మనము చక్కగా భగవన్నామము చేసుకుంటూ బ్రహ్మ జ్ఞాని అయి భగవంతుడి యొక్క నామాన్ని తలుచుకుంటూ మోక్షాన్ని పొందుతాము. అప్పుడు వారికి భగవంతుడిని నమ్మిన వారికి ఎటువంటి పాపము అంటదు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 30వ శ్లోకం. సాది భూతాది దైవమ్మా సాది యజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సంసార జీవితాన్ని విధిగా నిర్వర్తిస్తూ భక్తితో దైవాన్ని స్మరిస్తారో చివరి దశలో కూడా భగవత్ చింతనతో ముక్తుడవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయములో మనకి జ్ఞాన విజ్ఞాన యోగము ద్వారా వివరముగా చెప్పారు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. స్వామి, జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7మోऽధ్యాయ సమాప్త. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ, నిన్ను నమ్ముకున్న బిడ్డలము మేము, మమ్మల్ని ఎప్పటికీ చెయ్యి పట్టుకొని నడిపించు. ఈ భగవద్గీత ద్వారా మా జీవన విధానాన్ని సరైన బాటలో నడిపించు తండ్రి అని అందరము శరణాగతి వేడుకుంటున్నాము. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఈరోజు 7వ అధ్యాయము సంపూర్ణం. రేపటి రోజున 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము చదువుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.